ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ సారలమ్మాయ నమ. జాయ్ కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. మరి చాలామంది చాలా విధానాలుగా గురువుగారు మాకు ఇంట్లో లంక బిందెలు ఉన్నాయి అని చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. మరి గురువుగారు మేము పండుకుంటే ఏదో శబ్దం వస్తుందండి, ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుందండి, మరి అది ఉండదా తెలియదు లేదా తెలియదు అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. లంక బిందెలు అనేది ఉండే మాట వాస్తవమా నిజమా అబద్ధమా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి లంక బిందెలు ధనప్రాప్తి యోగం అనేది ఉందా లేదా అంటే అది ఆది బునాది నుంచి మనకు వస్తూనే ఉంది. లంక బిందెలు అంటే అది ఇప్పుడు మనం పెట్టినవి కావు. అది రాజుల యోగంలో ఉన్నప్పుడు రాజుల కాలంలోనే మనకి ఆ రాజులకి ఏరే వాళ్ళ నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, వాళ్ళ నుంచి ప్రాణాగండం ఎదురవుతుంది, వాళ్ళ నుంచి సమస్యలు ఎదురవుతున్నాయి, ఉండ వస్తువులను పట్టుకొని పోతున్నారు, ఊరి మీద పడి మొత్తాన్ని పట్టుకొని దొంగలు ఇలాగ జరుగుతుంది. మరి ఇలాంటి జరిగేటప్పుడు వాళ్ళు జాగ్రత్త పడతారు కదా. మరి అలా జాగ్రత్త పడేటప్పుడే వాళ్ళు కొద్దిగా బంగారాన్ని తీసుకొని వజ్ర వైడూర్యాలన్నీ తీసుకొని కొన్ని బిందులో పెట్టి కొంతమంది వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళ భూమిలో పాతిపెట్టి ఉంటారు. కాబట్టి పాతిపెట్టిన మాట ఎంత నిజమో అది ఉన్నది వరకు వాస్తవమే. కాబట్టి అది ఉన్నది మనం తెలుసుకోవాలి అంటే చాలామంది కొంతవరకు మూర్ఖంగా పోయి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళ ప్రాణం మీదకి తెచ్చుకొని ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకొని ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. అలా కాకోకుండా మీకు ఉన్నది అనేది ఒక నిర్ధారణ అనేది మీకు తెలియాలి. ఆ నిర్ధారణ తెలియాలంటే అది మీకు తెలియదు. అది మాలాంటి గురువుల దగ్గరికి వచ్చి దానికి నిర్ధారణ అనేది చేయాలి. నిర్ధారణ చేయాలంటే అది మీ భూమిలో స్థానంలో ఉందా లేదా, మీ పేరును బట్టి మీ స్థానాన్ని బట్టి అది చూసి మరి అది ఉన్నదా లేదా అనేది నిర్ధారణ చేసి దానికి ముందుకు పోవాలి. నిర్ధారణ లేనిది ఎవరో ఏదో చెప్పారని చీకట్లో బాణం వదిలినట్టుగా వేస్తే అది పని జరగదు. కాబట్టి దానివల్ల మీరు ఎన్నో బాధలు పడుతున్నారు, ఎన్నో మోసాలు పోతున్నారు, ఎన్నో బాధలు పడుతున్నారు. కాబట్టి మీరు ఇక నుంచి మీరు కొంత తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మన స్థానంలో అలాగా ఉన్నది అంటే కొన్ని ఆరోగ్యాలు కొన్ని బాగోవు. భార్యాభర్తలకి కుటుంబంలో గొడవలు వస్తుంటాయి, అన్నదమ్ముల మధ్యలో గొడవలు వస్తుంటాయి, చేసే వ్యవసాయంలో కొన్ని చికాకులు జరుగుతుంటాయి, లేనిపోయిన సమస్య చిన్నది పోయి పెద్దగా అవుతుంటుంది, దానివల్ల గొడవలు ఎక్కువ అవుతుంటాయి. ఆ ఇంట్లో అరకత బరకత ఉండదు. ఎందువల్లంటే ఆ ధనలక్ష్మి పైకి రావాలని దానికి పక్కన కొన్ని శక్తులు ఉంటాయి, నాగబంధన శక్తులు. ఆ నాగబంధన శక్తుల వలన చాలామంది ఎంతోమంది తీయాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన వాళ్ళు కూడా భస్మైపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు ఫోన్ చేసినట్టుకైతే మీకు ఎలా ఉంది, ఏం జరుగుతుంది ఏమిటనేది చూసి అంజనం వేసి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.